ఈ భూమి మీద కష్టాలు నష్టాలు లేని దందా ఏదో ఉన్నదా అంటే రెండో మాట కూడా లేకుండా టక్కునే చెప్పచ్చు. వైన్ షాపులు బార్ షాపులు నడిపే మందు దందా అని. వాళ్ళు అమ్మే మందు చేయబట్టి మందికి పరిశానలు వస్తున్నాయి కానీ వాళ్ళకు మాత్రం ఏసోంటి పరిశాన్ ఉండదు అనే అనుకుంటారు అంతా. కానీ సీత కష్టాలు సీతయి పీత కష్టాలు పీతయి అన్నట్టు వైన్స్లు బారోళ్ళకు కూడా కష్టాలు వస్తున్నాయట ఈ నడుమ. ఏం కష్టాలో మరి? వైన్సులు బార్లు అంటే ఒక్కతాన ముక్కలు ఒక్క తల్లి పిల్లలనే అనుకుంటారు చాలా మంది. కానీ అన్నదమ్ముల లెక్క కలిసిమెలిసి నిమిషానికి 3 పెగ్గులు 4 కోటర్లు అమ్ముకుంటా హాయిగా బిజినెస్లు నడుపుకోవాల్సిన బార్లు వైన్స్లకు అస్సలే పడతలేదు కదా ఈ నడమ. పాము ముంగిస లెక్కనే కస్సు బుస్సులు ఆడుకుంటున్నారు. వైన్సులు చేయబట్టి మా దందాలు దివాలా దిత్తున్నాయని బారోళ్ళు, మా బిజినెస్లు లాస్ అయ్యేటట్టు చేస్తున్నది వాళ్ళే అని వైన్స్లోళ్ళు. తగ్గఫర్ నడుతుంది పంచాది. మరి కల్పతరువుల లెక్క లాభాలే ఇచ్చుడు తప్పితే కష్ట నష్టాలు తెలియని ఈ దందాలు నడిపిస్తున్న వీళ్లకు ఏడ పంచాది పుడుతుందని అంటే మా కన్జ్యూమర్ ఎవరైనా వస్తే వాడికి ఓపెన్ చేసి పెగ్గు మెజర్లో ఇవ్వాల్సినది పోయి బాటిల్గా అమ్ముతున్నారు. సో ఇది వాళ్ళు ఈ రీటైల్ అమ్మకూడదు వాళ్ళని. రీటైల్ అవుట్లెట్స్ మాది A4, వాళ్ళు B2, వాళ్ళది ఓన్లీ బార్ ఓపెన్ చేసి సర్వ్ చేయాలి. అటువంటిది పార్సల్స్ అమ్మడం మొదలుపెట్టారు. దానికి కూడా గవర్నమెంట్ స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకొని ఉంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. కౌంటర్ల 4 నిలబడ్డా సరిపోనంత గిరాకు ఉంటుంది. ఖరాబ్ అయ్యే మాల్ కాదు, గిరాకు ఉండదన్న బాధ లేదు. 4 చేతుల సంపాదన అనే కదా అనుకుంటారు అంతా. కానీ వీళ్ళకి కూడా కష్టాలు నష్టాలు తప్పలేవట బార్ ఓనర్లతోటి. రెవెన్యూ పరంగా గవర్నమెంట్కి వైన్ షాప్ ద్వారా వస్తున్నాయి. అంటే లెక్క ప్రకారంగా చూస్తే 50% వైన్ బార్లు ఉన్నా కూడా రెవెన్యూ పరంగా వైన్ షాప్ ద్వారానే రెవెన్యూ వస్తుంది. అదే బార్లకి 13 to 15% గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది. సో ఈ పరంగా కూడా గవర్నమెంట్కి రెవెన్యూ ఇచ్చేది మేమే. రూల్స్ ప్రకారం బార్లలో పెగ్గు సిస్టమే ఉండాలన్నట. కానీ సీలిప్పని బాటిల్ కూడా అమ్ముకుంటా వైన్సోళ్ళ దందాలకు తూట్లు పడుతున్నారట. వాళ్ళ దందాలు రాత్రి 12 కొట్టేదాకా, ఇక వీకెండ్లలోనైతే రాత్రి 1 గంట దాకా నడుస్తుంది. అదే మా వైన్స్లో అయితే 11 అన్న పేరే గాని 10 ఆగానే బంద్ చేపిస్తారట అని ఇట్లా గోడెలా పోసుకుంటున్నారు. పట్నం ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టిన వైన్స్ల ఓనర్ల సంగపోలు. అయితే వీళ్ళ వర్షన్ ఇట్టుంటే ఈ వైన్స్లో చేయబట్టి మొత్తం లుక్సాన్ అవుతుంది. మాకు పర్మిట్ రూమ్ల పేరు మీద బాజాప్త బార్ల లెక్క సిట్టింగ్ ఏర్పాటు చేసుకొని గంటలు కూసబెట్టుకుంటున్నారు గిరాకిని. ఇట్లయితే మా బార్లకు మందుబాబులు ఎవరు వస్తారు, ఎవరు కూర్చుంటారు, మేము లచ్చలు పెట్టి ఏం ఫాయిదా అని పర్మిట్ రూమ్లు అంటే ఎట్లుండాలి, ఇప్పుడు ఎట్లా ఉంటున్నాయో ప్రూఫ్ చూపెడుతున్నారు బార్లోళ్ళు. ఇట్లా వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు, ఏడా చంది మాస్తూ నడుతుంది పంచాది. మరి వీళ్ళ పంచాదికి ఎట్లా ఫుల్ స్టాప్ పడుతుందో కానీ మందుబాబులకు సేవ చేసుట్లా ముందుండే వైన్స్లు బార్ల నడుమ పుట్టిన ఈ సమస్యకు పరిష్కారం దొరికేదాకా దందాలు కొన్ని వద్దులు బంద్ పెడితే బాగుండు, అర్జెంటుగా సమస్య పరిష్కారం అవుతుండే అనుకుంటున్నారట కామన్ పబ్లిక్.